ఇది భయంకరమైన బ్రేకింగ్ న్యూస్ అనే చెప్తా. అంటే చాప కింద నీరులాగా నిన్న మొన్నటి దాకా మేము చాలా గొప్పగా ఇస్తున్నాము, 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నారు కదా. అసలు 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంది, ఇవాళ తెలంగాణలో ఏ ఒక్కరినైనా చెప్తారు. అందులో వీళ్ళు నోటుకు వచ్చినట్టు చెప్పేది ఏంది, ఫస్ట్లో చెప్పేది 6 గ్యారంటీలో మేము రుణమాఫీ చేసినాము, 500కే గ్యాస్ ఇచ్చినాము. దాంట్లో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి చెప్పనా, మేము 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. కరెక్టే కదా. ఇప్పుడు ఏంది న్యూస్ అనుకుంటున్నారా? ఏంటి కాదు, ఇదే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉచిత కరెంటుకి ఎవరైతే వస్తారో ఆ లబ్ధిదారులకి ఇది భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఇక ఈ ఉచిత విద్యుత్ బంద్ కానుందనే చెప్పొచ్చు. అంటే ఒక్కసారిగా బంద్ పెడతారనంటే ఏమో జరగవచ్చు, కూడా జరగకూడదని కూడా ఏమీ లేదు. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుకుంటే ఎంతమందికి ఆ గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలుస్తుంది. 500కే 500 రూపాయలు ఎంతమందికి బ్యాంకులో పడుతున్నాయో కూడా నేను చెప్పేది తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ఇంట్లో వంట చేస్తున్న ఆడవాళ్ళకైతే బాగా తెలుసు. పాపం గ్యాస్ బండ తీసుకున్న ప్రతిసారి బ్యాంకుకి పోతారు, చెక్ చేసుకుంటారు. ఏమమ్మా డబ్బులు పడ్డాయా అమ్మ, డబ్బులు అంటే లేవు, పడితే 5 రూపాయలు, 45 రూపాయలు, 50 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు కూడా పడ్డాయట. అసలు పడినోళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకుంటే ఒక 100-200 మందికి కూడా గ్యాస్ సబ్సిడీ వస్తలేదు. సరే పోనీ ఇదన్నా అంటే ఒక్కటి వీళ్ళు చెప్పుకునేది ఏంది, ఫ్రీ బస్సు గురించి ఎప్పుడు చెప్పుకుంటారు. దీన్ని మాత్రం 100% ఇస్తారు. దాని గురించి మరొక వీడియో చెప్తాను. దాంట్లో ఉన్న కష్టాలేంది, నష్టాలేంది, లొసుకులేంది. సో ఇప్పుడు మనము ఈ ఉచిత కరెంటు గురించి మాట్లాడుకుంటే ఏంది అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత ఉన్నాయి, ప్రస్తుతము 51,28,000 ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఇంతమందికి, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇంతమందికి ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు. ఎట్లా 200 యూనిట్ల కరెంటు వరకు వీళ్ళకి ఉచితంగా, పవర్ బిల్ ఏమి రాకుండా 0 కరెంటు బిల్ వస్తుంది. దాదాపు ఆల్మోస్ట్ చూస్తున్నారు. అయితే ఇందులో ఏమవుతుందంటే 200 యూనిట్లు దాటినా కూడా ఏం చేస్తారు అనంటే ఈ 200 వరకు ఉచితంగా ఇచ్చేసి మిగతాది బిల్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడే కుదించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ అనంటే ఇప్పుడు 200 యూనిట్లు దాటిందనుకో ఏం చేస్తారు, మొత్తం బిల్లేడు కాదు, ఇంకా ఆల్మోస్ట్ ఎవరికైతే ఏదన్నా నెల పర్ సపోజ్ ఏదన్నా ఉందనుకో, ఏదన్నా ఈ వర్షాకాలం వస్తుంది, బాగా వానలు పడుతున్నాయి, చల్ల నీళ్ళు చేయలేరు. ఒకవేళ ఏదన్నా వాళ్ళు పొయ్యి మీద కాకుండా జస్ట్గా ఉంటాయి కదా మామూలుగా 100 రూపాయలు ఏదో పెట్టి వాటర్ హీటర్స్ తెచ్చుకుంటారు, గీజర్స్ లాంటివి, అది బకెట్లో వేసి వేట్ చేసుకుంటారు, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఒకవేళ అలాంటిది ఏదన్నా పెట్టుకున్నా, ఏదన్నా కొంచెం ఎక్కువ కరెంటు కన్జ్యూమ్ చేస్తే, ఎక్కువ వాడితే గోవింద వాళ్ళకి ఇక స్కీమ్ ఉండదు, ఇక ఎత్తేస్తారు. 200 యూనిట్లు ఏ నెలలోనన్నా దాటిందనుకో వాళ్ళని ఆ ఉచిత పథకం నుంచి ఇక తొలగించేస్తారు. వాళ్ళకి ఫ్రీ కరెంట్ అనేది బంద్. ఇంకా ఎందుకనంటే వాళ్ళు బర్డెన్ని భరించలేకపోతున్నారు. ఆ రోజు ఏందో గొప్పగా అయితే మేనిఫెస్టోలో పెట్టిరు, సరే ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మళ్ళీ ఆయనతో బాగుండదేమని పెట్టిరు. కానీ ఈరోజు వాళ్ళకి ఏమవుతుందంటే భారం ఇక్కడ వచ్చేసి నెలకి ఎంత అవుతుంది భారం, 185 కోట్ల నుంచి 200 కోట్ల భారం పడుతుంది. ఇక దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఏదో ఒక కొర్రీలు పెట్టాలి. ఇంకా ఆ కొర్రీలు పెడితే తప్ప దీంట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంకొకటి, ఎవరన్నా కొత్తగా ఇక నుండి కొత్త దరఖాస్తుదారులు అంగీకరించొద్దని కూడా నిర్ణయం తీసుకురంట. అంటే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కొత్తగా మీటర్లు అప్లై చేసుకుని వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు ఎవరికి, లేకపోతే ఇంతకుముందు రాని వాళ్ళు కూడా అర్హులైన ఉన్నప్పటికీ కూడా కొంతమందికి రాలేదు, వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి వచ్చే కొత్త దరఖాస్తులు ఏవి కూడా అంగీకరించొద్దని నిర్ణయం తీసుకున్నట్టు. టోటల్గా ఏంటంటే ఇప్పుడు ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఏంటంటే మొట్టమొదటిగా పథకం కుదింపు చేయాలి ఎట్లయినా కూడా. దీన్ని ఆల్మోస్ట్ సపోజ్ ఒక 51,28,000 ఉచిత విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయనేసి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వీటిని ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంత గ్రాస్ లెవెల్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఏం చెప్తారు, రేపు ఇంటికి వచ్చి కరెంటు కొడతాడు, వాళ్ళ చేతిలో ఉంటుంది కదా రీడింగ్ కొట్టేటోడు. చలో అమ్మ మీది 210 యూనిట్లు దాటిందని కొట్టిండు అనుకో, అరే మేము వాడింది 100 యూనిట్లే కదా, మొన్నటిదాకా మీకు ఏముంటుండే మ్యాక్సిమం 200 యూనిట్లు, ఎప్పుడన్నా అయితే 205, 210, 202 యూనిట్లు, 203 యూనిట్లు అవుతుండే. కానీ ఇప్పుడు మాత్రం 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కూడా ఇంకేం చేస్తారంటే ఖచ్చితంగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ని పనిచేస్తారు. సో మీరు కూడా ఏం చేయాలంటే ప్రభుత్వం కుదింపు చేసే ఆలోచనలో ఉంది కాబట్టి, ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఆ 200 యూనిట్లకే కాలే విధంగా చూసుకోండి.
రీడింగ్ని ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వస్తారు ఊర్లలో వచ్చేసి ఎంత అమ్మా ఇగో ఇన్ని యూనిట్లు కాలిందంటే, అవునా ఎందుకు కాలింది, ఇంత గాలి ఉండకూడదు అంటే, ఏమన్నా నాకు తెలియదు ఇలా రీడింగ్ ఉంది కదా అని చెప్తాడు. చాలా వరకు ఈ ఎక్స్పీరియన్స్ అందరికి కూడా ఉంటుంటుంది. సో ఇక నుంచి మీరు ఏం చేయండి అంటే, ఈ నెల బిల్లు కట్టిరు, ఈ బిల్లు కట్టిన నెల నుంచి మళ్ళీ బిల్లు కట్టే వరకు ఆ రోజు ఎన్ని యూనిట్స్ వాడుతారో ఒకసారి మీరు రీడ్ చేసుకోవాలి. తప్పదు. ఇదంతా సాధ్యమా ఊర్లల్లో అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారా అని అంటే ఎస్, అక్కడే ప్రభుత్వం లీనియస్ తీసుకోబోతుంది. ఏముంటుంది, మీటర్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి ఒక మాట ఏముంది, 200 యూనిట్లు వేసేసేయండి, తీసేసేయండి మొత్తం, వాళ్ళకి లబ్ధిదారులని పక్కన పెట్టేసేయండి, చేసేది ఏముండదు కదా. మీ ఇంట్లో ఎవరో ఒకరు చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టోటల్గా ఈ పథకాన్ని ఎత్తేసే ఆలోచనలో కూడా ఉన్నారు కాబట్టి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. ఏం చేస్తారు, మేము చెప్పింది 200 యూనిట్ల వరకే కదా, మీరు 200 యూనిట్లు దాటి కలిస్తే మేము ఎట్లా మీకు ఫ్రీ కరెంట్ ఇస్తామంటారు. అయ్యా కాదు మరి ఈ ఒక్క నెలనే కదా, మళ్ళీ వచ్చే నెలలో ఒకవేళ బిల్ తక్కువ రావచ్చు కదా అంటారు. అదంతా తెలియదు. 200 యూనిట్లు దాటితే మీకు ఫ్రీ కరెంట్ బంద్ అనే మాటని మీకు బిల్ కలెక్టర్ తోటే చెప్పిస్తారు. ఇక మీరు మళ్ళీ కరెంటు బుక్కులు పట్టుకొని మీరు కరెంట్ ఆఫీస్లో చుట్టూ తిరిగినా ఏం చెప్పరు, పైనుంచి రాలేదమ్మా మేమేం చేస్తామని చెప్తారు. సో అందుకనే ఈరోజున్న ఏవైతే 51 లక్షల కలెక్షన్స్ ఉన్నాయో వాటిని కుదించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఫ్రీ కరెంటు దారులు అయితే మరి చెప్పేవాట అదొకటే కదా, జాగ్రత్తగా ఉండమని చెప్పడమే. మీరు కూడా వాళ్ళు ఈ ఫ్రీ కరెంటు బంద్ చేసే ప్రయత్నంలో ఆ ఉచ్చులో ఉండకుండా ఉండాలి అని అంటే ఒక నెపం పెడతారు. ఫస్ట్ ఏదైనా ఇమ్మీడియట్గా బంద్ పెట్టారు, మొత్తం ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తుంటారు. ఎందుకు, వాళ్ళకి బర్డెన్ అవుతుంది. అయినా ఎందుకు పెట్టాలి అసలు, మేము చాలు 20 నెలలు ఇచ్చిన చాలు మస్తు, ఇంకెందుకు వీళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన అయి ఉండొచ్చు, బర్డెన్ అవుతుంది. కానీ నేను ఒక్క మాట చెప్తా, ఆ ఫ్రీ బస్ ఇచ్చే బదులు ఈ ఉచిత కరెంటునే కంటిన్యూ చేయొచ్చు కదా. ఆ ఫ్రీ బస్సు నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకే పాసులు ఇవ్వచ్చు కదా. ఇవాళ టికెట్ కొనుక్కో స్థాయి ఉన్న వాళ్ళకి ఎందుకు ఫ్రీ, అదేదో ఆ డబ్బుల్ని కాస్త ఇటు మళ్ళిస్తే కనీసము ఇటు 500 రూపాయల సిలిండర్ కావచ్చు, లేదంటే ఈ ఫ్రీ కరెంటుకు కేటాయించే అవకాశం ఉంటుంది కదా. కానీ వీళ్ళు చేసే నిర్ణయం ఏంటంటే, మేము ఒక్కటి గొప్పగా చెప్పుకోవాలి, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినామని. సో అది తగ్గిస్తే ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, కానీ ఆ దిశలో వెళ్ళారు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఫ్రీ కరెంటు బంద్ మీకు ప్రతి నెల ఒక్కొక్కరికి షాక్ కొడుతుంటుంది. షాక్ బిల్లు వచ్చినాగానే కదా, లేదు నెక్స్ట్ మంత్ ఏమవుతుంది తెలుసా, ఈ నెల 200 యూనిట్లకు వచ్చి నెక్స్ట్ మంత్ చూసేసరికి మీకు మొత్తం బిల్లు వేస్తాడు. ఏందయ్యా ఇదంటే, అవునమ్మా 200 దాటింది కదా బిల్లు వేస్తున్నాం అంటాడు. అదేంది సారు, 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చి మిగతా 10 పైన ఉన్న 5 యూనిట్లకే పైసలు వేయచ్చు కదా సార్, 2 రూపాయలు వేస్తారో 3 రూపాయలు వేస్తారో, పోనీ 10 యూనిట్లకు వేసినా కూడా 3 రూపాయలు లెక్క వేసినా 30 రూపాయలు అవుతుంది కదా, ఈ 200 యూనిట్లకు ఎందుకు వేస్తారంటే, మాకేం తెలియదమ్మా పైనుంచి చెప్పారు మేము వేసినామని చెప్తారు. ఇది మొత్తానికి ఈ ఫ్రీ కరెంటు షాక్ ఇవ్వబోతున్నారు లబ్ధిదారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం.